యోగా పట్ల ఉన్నటువంటి మనకు యోగా వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు ఈరోజు మన రాష్ట్రమే కాదు దేశం ప్రపంచం కూడా యోగా అనేది నిత్య జీవితంలో కంపల్సరీ అయినటువంటి సందర్భం. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఈ సమాజంలో అన్నీ జరుగుతాయి. మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ఆదర్శంగా నిలబడాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి హనుమాన్ దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం శుభసూచితం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు యోగాకు ఇంత ప్రాముఖ్యత లేదు. ఈరోజు కరోనా తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం ఒకసారి నెమరు వేసుకుంటే చాలామంది ఆరోగ్య సమస్యలతో కావచ్చు, ఇమ్యూనిటీ లేక చనిపోయినటువంటి సందర్భాలు కావచ్చు. ఇది విశ్వవ్యాప్తం. అంటే కరోనా అనేది ఒక ప్రాంతానికి, ఒక బస్తీకి, ఒక ఏరియా పరిమితం కాదు. ప్రపంచమంతా వచ్చినటువంటి సందర్భంలో ఎవరైతే ఆరోగ్యవంతమైనటువంటి జీవితంలో ఉన్నారో, ఎవరైతే యోగాసనాలు చేసుకుని నిత్యం తన ఆరోగ్యాన్ని కాపాడుతుందో వాళ్ళ వరకు కరోనాలో చాలా వరకు సేఫ్ అయినటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈరోజు చాలా ప్రాంతాలలో యోగా సెంటర్స్ కూడా వచ్చాయి. టీవీలలో కూడా ఉదయం లేవగానే ఈ యోగా కార్యక్రమాలని చాలా మనము చూస్తూ ఉంటాం. దాంతోపాటు మన ప్రాంతంలో ఇక్కడ సనత్ నగర్లో కానివ్వండి, మరి అదేవిధంగా KLNM పార్క్ కానివ్వండి, బీకేగూడ పార్క్ కానివ్వండి, అక్కడ కూడా మనం అద్భుతమైనటువంటి యోగా సెంటర్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నిత్యం కొంతమంది వాకింగ్ చేయాలి, బట్ చాలా వరకు యోగాలో భాగస్వామ్యమైన వాళ్ళ సంఖ్యనే. ఎందుకంటే ఫిట్నెస్ అనేది చాలా ప్రధానమైనటువంటి మహిళలకైనా, పురుషులకైనా, ఉద్యోగంలో ఉన్నటువంటి పెద్దలకైనా కానీ. అంటే యోగా చేయడం వల్ల మన ఆయుష్ ఇంకొక 10 సంవత్సరాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఇప్పుడు జనరేషన్ కూడా పాటిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా వరకు సీనియర్ సిటిజన్స్ కావచ్చు, మరి ఒక వయసు 45 నుంచి ఒక 60 సంవత్సరాల వయసు వాళ్ళు కావచ్చు, ఇవన్నీ పాటిస్తాం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్ మాత్రం యోగా వైపు వస్తలేదు. కొంత పర్సంటేజ్ వరకే వస్తాం. రిక్వెస్టర్లో మీకు కొంత వాళ్ళ ఈ యొక్క యోగా వైపు మరలించేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కల్చర్ మారింది. ఈరోజు ఏంటంటే మన రాష్ట్రమే కాదు దేశంలో కల్చర్ మారిపోయింది. ఎక్కువ వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడేటువంటి సందర్భం. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనకున్నటువంటి పండుగలు చూస్తే సంక్రాంతి నుంచి మొదలుకుంటే దివాళీ వరకు అనేకమైనటువంటి పండుగలు వస్తాయి. కానీ ఆ పండుగల యొక్క గొప్పతనాన్ని మన చిన్నతనంలో మనం చెప్పుకుంటుండే, పెద్దోళ్ళకి చెప్పుకుంటుండే, చిన్నోళ్ళకి చెప్తుండే, మన పిల్లలకు చెప్తుండే. బట్ ఈరోజు ఆ పండుగలు ఏందనేది ఆ పిల్లలకు తెలుస్తలేదు. ఒక సెల్ ఫోన్, ఒక ల్యాప్టాప్ ఇవి ఉంటే సరిపోయింది ఆ పండుగల గురించి. అదే మీరు ఫారెన్ పంపేయండి, ప్రపంచ దేశాలకు ఎక్కడన్నా అలా చదువు నిమిత్తం కావచ్చు, లేకపోతే వ్యాపార నిమిత్తం కావచ్చు పంపేయండి. అక్కడ పోతే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మన పండుగల్ని గొప్పగా చేస్తాం. ఏ పండుగ వచ్చినా చాలా అద్భుతంగా చేసుకోరాడు. నేను చాలా సందర్భాల్లో షాక్ అయినా. ఇక్కడనే మర్చిపోతుండ్రు, అక్కడ పోతే మాత్రం అవన్నీ గుర్తుంటుంది. కాబట్టి నేను మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా భవిష్యత్తులో నా అవసరం ఏమున్నా కానీ చెప్పండి, తప్పకుండా నేను చేస్తానని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మీరు ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలని చేపట్టడమే కాకుండా
చాలామంది ఒక ఆరోగ్యవంతమైనటువంటి జీవితంలోకి మీరు ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం కాబట్టి ఇది యోగా అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. దీనికి కమిట్మెంట్ ఉండాలి, చేయాలనేటువంటి తపన ఉండాలి, ఉదయం మరి అర్లీ అవర్సే లేవాలనేటువంటి తపన ఉండాలి. ఆ కమిటెడ్గా ఆ కమిట్మెంట్ ప్రకారం ఆ టైంకి వచ్చి మరి యోగా ఈరోజు నార్మల్గా సండే మేమేమో రోజు బిజీ ఉంటాం, పొద్దున్న లేసి ఎక్కడో కార్యక్రమాలు ఉంటాయి. సండే 2-3 గంటలు కొంత ఎక్స్ట్రా ఇంటికాడనే ఉండి పోతాం. మన వాళ్ళు లేదు సార్ మీకు 7:30 వరకు ఎట్టి పరిస్థితులు రావాలి, నేనన్నా వస్తా. మీరు ఇంత పవిత్రమైన కార్యక్రమానికి డెఫినెట్గా నన్ను ఆహ్వానించడమే గొప్పతనం కాబట్టి తప్పకుండా వస్తా అని చెప్తున్నాను. అందుకైనా నిన్న కూడా వచ్చి చెప్తున్నాను, లేదు సార్ మీరు ఎట్లన్నా 7:30 వరకు రావాలి. నేనన్నా తప్పకుండా వస్తాను. మీరు ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నేను మరోసారి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ మెగా సంస్థాన ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమంలో ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి. తప్పకుండా మరి నా వంతు ఏ సహకారం కావాలన్నా కానీ తప్పకుండా నేను ఇస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే యువలో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర కూడా వీలైనంత వరకు చేస్తున్నాం. ఇంకా ఎవరైనా ముందుకు వస్తే తప్పకుండా మరి అక్కడ కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఒకటి ప్రభుత్వం ద్వారా జరగకపోతే, డిపార్ట్మెంట్ల ద్వారా జరగకపోతే మా సొంతంగా కూడా చేసినటువంటిది ఇక్కడనే మిత్రులు ఉండడం వాళ్ళకి తెలుసు. కాబట్టి పూర్తి స్థాయిలో మరి సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.